హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. కుంభమేళాకి సంబంధించి ఎన్నో వార్తలు రోజు రోజుకు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. కానీ మన భారతదేశంలో ప్రస్తుతం రెండు వర్గాలుగా ప్రజలు విడిపోయి ఉన్నారు. వాళ్ళ మనోభావాల రీత్యా చూసినా లేదంటే మత ప్రాతిపదికన వాళ్ళ నమ్మకాలు వాళ్ళ విశ్వాసాలను బట్టి రెండు రకాలుగా భారత ప్రజలు విడిపోయి కుంభమేళాకి సంబంధించి ఈరోజు చెరో స్టాండ్ తీసుకునేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో భారత ప్రజలు ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ప్రాశస్త్యం కలిగిన కుంభమేళాను చాలా ఎమోషనల్గా తీసుకుంటున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పాలనాధికారులు ఎట్లా చేస్తున్నారు, అక్కడ ఫెసిలిటీస్ ప్రజలకు ఎట్లా ఉంటున్నాయి. ఆల్రెడీ కుంభమేళాలో విఐపీలు వివిఐపీలకు ప్రత్యేకంగా సామాన్య జనానికి ప్రత్యేకంగా అంటే రెండు వేరువేరుగా ఆల్రెడీ అక్కడ గీతలు గీసి సామాన్య భక్త జనాన్ని ఒకవైపు విఐపీలను ఒకవైపు తరలిస్తూ అక్కడ జరగాల్సినటువంటి పుణ్య స్నానాల్ని ఆచరించేలాగా చర్యలు తీసుకున్నారు. కానీ మనం చూస్తే అడుగడుగున కుంభమేళాలో ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు కనిపిస్తూ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి అపశృతులు కనిపిస్తూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఫ్రమ్ ద బిగినింగ్ కుంభమేళా మొదలైనప్పటి నుంచి కూడా పలు సందర్భాల్లో అగ్ని ప్రమాదాలు జరిగి ఉన్నాయి. ఆ తర్వాత తొక్కిసలాటలు జరిగి చాలా మంది చనిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా కుంభమేళాకి వెళ్తున్న వారు వెళ్తున్నట్టుగానే ఆరోగ్యంగా ఇంటికి వస్తున్నారా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. వెళ్ళి వస్తున్న క్రమంలో యాక్సిడెంట్లై చనిపోతున్న వారు ఉన్నారు. అంతేకాకుండా అక్కడ మురికి నీళ్ళలో స్నానం చేసి వస్తున్నారు. కాబట్టి ఈ మాట అంటే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయేమో కానీ అంత పెద్ద ఎత్తున జనం అందరూ వెళ్ళి నగ్నంగా ఉన్నటువంటి అఘోరాలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు స్నానం చేస్తారో తెలియదు. వాళ్ళు ఒక రకమైనటువంటి ప్రతి మనిషి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియాని క్యారీ చేస్తూ ఆ నీళ్ళలో మునిగి ఉంటే ఎవరు మరి బాధ్యులు? కాబట్టి ఆ నీళ్ళలో స్నానం చేసిన తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవుతా ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి రోగాల బారిన పడి ప్రజలు ఆరోగ్యంగా కుంభమేళాన్ని సందర్శించిన భక్తజనం కూడా అనారోగ్యాలతోనో లేదంటే యాక్సిడెంట్లకు గురయ్యో లేదంటే అక్కడ జరిగినటువంటి విద్యుదాఘాతానికి బలయ్యో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ తోటి చాలా సాడ్గా వెళ్తూ ఉన్నారు ఇంటికి. ఎంతోమంది కుంభమేళాకి వచ్చి వెళ్తున్న సందర్భంలో యాక్సిడెంట్ పాలై చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు అక్కడ తొక్కిసలాటలో మరణించినటువంటి వాళ్ళ ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తుల్ని అక్కడి యాజమాన్యం అత్యంత నిర్లక్ష్యపూర్వకంగా అదే నదిల్లో అంటే ఆ పవిత్ర జలాల్లోనే పడేశారు. లిటరల్గా ఎటువంటి కేర్ లేకుండా పడేశారు. ఎవరైనా అడిగితే అక్కడి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏం చెప్తా ఉన్నారు? లేదు ఆ నదుల్లో అంటే ఆ పుణ్య జలాల్లో మన డెడ్ బాడీని వేస్తే చాలా పుణ్యం ఉంటుంది, ఎంతటి స్వర్గప్రాప్తి లేకపోతే ఆ మనిషి అంతటి పుణ్యమైనటువంటి స్థలంలో చనిపోతాడని చెప్పేసి కవర్ డ్రైవ్లు షురూ చేసిర్రు. మరి ఈ నేపథ్యంలో నిన్న మొన్ననే అందరికీ ఒక వార్త అనేది బయటికి వచ్చింది. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఉన్నటువంటి నదీ జలాల్లో ఆ నీరు ఏదైతే ఉందో అత్యంత కలుషిత పూరితమైనటువంటి నీళ్లుగా, అంతేకాకుండా ఆ నీళ్లలో జంతువులు ఇంకా మానవుల యొక్క మలానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా పెద్ద మొత్తంలో ఉన్నది. కాబట్టి ఈ నీళ్లు స్నానం ఆచరించడానికి ఏమాత్రం కూడా అనుగుణంగా లేవు అని చెప్పేసి వార్తా పత్రికలు, మీడియా ఛానళ్ళు, రీసెర్చ్ రిపోర్ట్స్ బల్లగుద్ది చెప్తా ఉన్నాయి. అయినా కానీ చాలామంది హిందుత్వవాదులు ఏం చేస్తూ ఉన్నారంటే లేదండి నేను కుంభమేళా వెళ్ళొచ్చాను, చాలా ఆనందంగా ఉంది, ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది, పుక్కిడి పురాణాలు నమ్మకండి, చెప్పుడు మాటలు నమ్మకనండి, మీరు మీ ఫ్యామిలీతోటి హ్యాపీగా వెళ్ళి ప్రయాగ్రాజ్ వెళ్ళి పుణ్యనదుల్లో స్నానం చేసి వచ్చేసేయండి, రోగాలు లేవు ఏం లేవు, చూడండి నీళ్ళు ఎంత శుద్ధిగా ఉన్నాయో అని చెప్పేసి కొన్ని ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళకి పక్కనే ఉన్నటువంటి మురుగు కాలువ కానివ్వండి, పూజ చేసిన తర్వాత వచ్చే వేస్ట్ పువ్వులు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ కొబ్బరికాయలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి నీట్గా అనిపిస్తున్నాయి. అది లిటరల్గా చెప్పాలంటే ఒక మురుగు కాలువ. ఒకవేళ అవే నీళ్లు కనుక కుంభమేళా ప్రాంతంలో కాకుండా ఇంకెక్కడైనా మన జనసంచారం ఉండేటటువంటి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అవే నీటి కుంటల్ని ఇక్కడ రీప్లేస్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ నీళ్ళ దరిదాపుల్లోకి కూడా ఎవరు పోయే పరిస్థితి ఉండదు. అంతటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న జలాల్లో ఈరోజు భక్తులందరూ పెద్ద ఎత్తున పోయి మూకుమ్మడిగా బహిరంగ స్నానాలు చేస్తూ ఉన్నారు. వాటికి పైగా మన ప్రభుత్వాలు పుణ్య స్నానాలు ఇది 140 సంవత్సరాలకు ఒకసారే వస్తుంది కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వద్దు అని చెప్పేసి హిందువులందరినీ ఒక విధమైనటువంటి మతతత్వపు రాజకీయాల్లోకి నెడుతూ ఉన్నారు.
పోనీ ప్రభుత్వము ఎంతో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్ చేసి కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్ చేసి సుమారు 7,000 కోట్లను ఖర్చు పెట్టి కుంభమేళా నిర్వహిస్తున్నప్పుడు దానికి అనుగుణంగానే సామాన్య ప్రజానీకానికి సౌకర్యాలు కల్పించాలి కదా. మీరు కుంభమేళాకి వెళ్ళి చూసినట్టయితే వీఐపీలు వీవీఐపీలకి ఒక ఘాట్ ఉంటుంది, అక్కడికి సామాన్య ప్రజలు కూడా రారు. అక్కడ నీళ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారు, అక్కడ నీళ్లు ఎప్పటికప్పుడు బ్యాక్టీరియా లేకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. అక్కడికి వీఐపీలను వీవీఐపీలను పంపిస్తారు. కానీ సామాన్య జనం స్నానం చేసేటటువంటి సాధారణ ఘాట్ల వద్ద ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది అన్న విషయాన్ని నాలాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పినప్పుడు మేము దారుణంగా ట్రోలింగ్కి గురవుతా ఉన్నాం. ఇప్పుడు ప్రధాని మోదీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, యోగి ఆదిత్యనాథ్ కానివ్వండి, హిందూ బంధువుల క్షేమమే మాకు అవసరం అంటారు. హిందూ ప్రజలు ఎవరైతే ఉన్నారో హిందువులందరూ నా బంధువులు అంటారు. మరి హిందువులందరూ నీ బంధువులే అయితే మరి ఎందుకు ఇక్కడ 2 రకాలుగా ప్రజల్ని విడగొడుతున్నారు? వీఐపీలు ఒకటి, మళ్ళీ మిగతా సామాన్య ప్రజలు ఒకటి ఉండొద్దు కదా? హిందూ బంధువులు అందరూ నీకు బంధువులే అయితే. కానీ ఇక్కడ సామాన్య ప్రజానీకానికి కుంభమేళాకి వెళ్ళటం వల్ల పుణ్యం వస్తుందా పాపం వస్తుందా పక్కన పెడితే రోగాలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి, వివిధ రూపాల్లో చావు కూడా వస్తూ ఉన్నది సామాన్య ప్రజానీకానికి. ఈ పూర్తి కుంభమేళా అనేటటువంటి ఎపిసోడ్లో ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో బీజేపీ ప్రభుత్వం, అధికార ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ 2 ప్రభుత్వాల యొక్క అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క వైఫల్యం అయితే పూర్తి స్థాయిగా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు. మరి ఇదంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే జనాభా నియంత్రించడానికి బీజేపీ ప్రభుత్వము కుంభమేళాని ఒక సాకుగా చూపించి ప్రజలందరినీ అంటే మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులందరినీ అక్కడికి ఉసిగొల్పి ఈ రకంగా జనాభా నియంత్రణని పాటిస్తూ ఉన్నదా అనేటటువంటి సందేహాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ప్రజల్ని చంపడమే పాలకుల యొక్క ఎజెండా అని ఒక ప్రముఖ వ్యక్తి చెప్తే నేను ఏమో అనుకున్నా, కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నిజమేనేమో. అందుకేనేమో మోదీ ప్రభుత్వం ఇంత పకడ్బందీగా హిందువులందరినీ ఒక చోటకి కేంద్రీకరించి అంటే సుమారుగా కోట్లాది మంది ఒక నీళ్ళలో స్నానాలు చేస్తూ ఉంటే ఎన్ని రోగాలు వస్తాయంటే అందులో ఎంతోమంది యూరినేట్ చేశారు, ఎంతోమంది వాష్రూమ్స్కి వెళ్ళారు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి. ఈ విషయాన్ని సైంటిస్టులు నివేదికలు సమర్పిస్తుంటే కూడా ప్రజలు మూర్ఖత్వంతో మూఢ భక్తితోటి పాలకుల యొక్క మోసపూరితమైనటువంటి షుగర్ కోటెడ్ యాడ్స్ తోటి ప్రజలందరూ కూడా ఈరోజు మోసపోతూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు కొత్త వార్త ఒకటి అంటే నిన్నటి నుంచి బాగా సర్క్యులేట్ అవుతోంది. కుంభమేళాలో చాలామంది నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు ఆకతాయి వెధవలు అక్కడ స్నానం చేస్తున్నటువంటి స్త్రీల యొక్క నగ్న వీడియోలను చిత్రీకరించి వెబ్సైట్లకి అమ్ముకుంటున్నటువంటి దారుణమైన అత్యంత కిరాతకమైనటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. మీరు బాగా గమనిస్తే కుంభమేళా పరిసర ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు దాదాపుగా హిందువులే. మరి అంతమంది హిందువుల మధ్య ఒక ముస్లిం వ్యక్తులు వచ్చి అట్లాంటి వీడియోలని షూట్ చేయడానికి సాహసించారు. ఒక క్రైస్తవ మతస్థుడు వచ్చి అట్లాంటి నగ్న వీడియోలను చిత్రీకరిస్తే చుట్టూ ఉన్న కోట్లాది మంది హిందువులు బ్రతకనివ్వరు, ప్రాణాలతో మిగల్చరు. కాబట్టి అన్యమతస్థులు ఎవరు ఆ సమూహంలోకి వచ్చి ఇట్లాంటి దారుణమైన పనికి ఒడిగట్టరు. అంటే ఇక్కడ కుంభమేళాలో నగ్నంగా స్నానం చేస్తున్నటువంటి మహిళల యొక్క చిత్రాల్ని వీడియోల రూపంలో చేసి టెలిగ్రామ్లో కానివ్వండి వెబ్సైట్లో కానీ షేర్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే హిందువులే. మనకేదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ నిందితుడు ముస్లిం కానీ క్రైస్తవుడు కానీ అయినప్పుడు మనం ఎంత ఎక్కువ మొత్తంలో చించుకుంటాం. మరి ఇప్పుడు ఇవన్నీ వీడియోలు షూట్ చేస్తున్నది దాదాపుగా హిందువులే కదా. మరి ఈ విషయాన్ని మనం ఎందుకు ఎక్కువ మొత్తంలో ప్రచారం చేయలేకపోతున్నాం? బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది రాష్ట్రంలో? మరి ఒక బహిరంగంగా జనాలు అంతమంది స్నానం చేసేది పెడతా ఉన్నప్పుడు మరి అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలా లేదా? ప్రజలందరికీ మీరు సురక్షితమైనటువంటి జీవితాన్ని ప్రామిస్ చేయలేనప్పుడు మీరు గద్దె మీద కూర్చున్నా ఒకటే కూర్చోకపోయినా ఒకటే. కొట్టొచ్చినట్టుగా యోగి ప్రభుత్వం యొక్క ఏదైతే చేతగానితనము ఇక్కడ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇది మా చేతగానితనం కాదు అన్నారంటే ఖచ్చితంగా యోగి ప్రభుత్వం హిందూ ప్రజలను మట్టు పెట్టాలని ప్లాన్ వేసిందనే అర్థం చేసుకోవాలి. ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే అంతటి కలుషితమైనటువంటి వాతావరణంలో అసలు ఏమాత్రం ఆరోగ్యకరంగా లేని వాతావరణంలో హిందువులందరూ వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటే అక్కడ వచ్చేటటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ అన్నీ ఒక ఎత్తు అయితే మహిళల వీడియోలు చిత్రీకరించి వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నప్పుడు వాళ్ళు స్నానాలు చేస్తున్నప్పుడు ఒక
ఆడదాని వీడియోని టెలిగ్రామ్ ఛానళ్ళలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మహా కుంభమేళా ఓపెన్ బాతింగ్ వీడియోస్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి వెతికితే ఈరోజు చాలామంది మహిళలు కుంభమేళాలో స్నానం చేస్తున్నటువంటి వీడియోలు, కుంభమేళాలో బట్టలు మార్చుకుంటున్నటువంటి వీడియోలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడ అసలు ఇంతటి దారుణాలు జరుగుతూ ఉన్నప్పుడు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్కడ ఏం చేస్తా ఉంది? చేతులు కట్టుకొని కూర్చున్నదా అని చెప్పేసి ప్రశ్నించాలని అనిపిస్తుంది. మరొక మహిళకు కనీసంగా మీరు ఏ హిందూ మతంలో అయితే మహిళలు దేవతలు అని చెప్తారో, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే అని చెప్పేసి పెద్ద పెద్ద శ్లోకాలు వల్లే వేస్తారో, మరి ఆ సందర్భంలో ఒక స్త్రీ, ఒక మాతృమూర్తి స్నానం చేస్తూ ఉన్నప్పుడు వీడియోలు తీసి వాటిని సర్క్యులేట్ చేసి పంచుకుంటున్నారు, పైసలకు అమ్ముకుంటున్నారు. అంటే మీరు కేవలం అమ్ముతున్నది మహిళలనేనా, మాతృమూర్తులనా, మీ మతానికి సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని అమ్ముకుంటున్నారా అన్నది మరొక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఇట్లాంటి వీడియోలు ఏవైతే బయటికి వచ్చినాయో వాటన్నింటినీ కూడా నిర్మూలించేటటువంటి పనిని ఇప్పుడే వెంటనే చేయాలి. తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి వీడియోలు కూడా పూర్తిగా ప్రతి వెబ్సైట్ నుంచి, ప్రతి టెలిగ్రామ్ ఛానల్ నుంచి డిలీట్ అయ్యేలాగా, రిమూవ్ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో పోలీసులు ఇప్పటికే అప్రమత్తమై ఉన్నారు. కాకపోతే మీరు బాగా గమనించండి, ఇది జరిగింది ఒక ఆధ్యాత్మిక ప్రదేశంలో దైవ సన్నిధి దగ్గర. అంటే దేవుడు ఇక్కడ బ్లెస్ చేసినటువంటి పుణ్య జలాలు ఉన్నాయి. మరి ఇక్కడ పవిత్రమైనటువంటి స్థలంలో మహిళలకి ఇంత కడుపు కోత, ఇంత శోకం ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు వచ్చి కాపాడాలా? కానీ దేవుడు కాదు ఇప్పుడు కాపాడుతుంది. ఇప్పుడు ఈ మహిళల యొక్క వీడియోలు అన్నింటినీ కూడా రిమూవ్ చేయడానికి పోలీస్ వాళ్ళు మెటాను అభ్యర్థిస్తూ ఉన్నారు. మెటాకి రిక్వెస్ట్ పంపించిండ్రు, దయచేసి మా మహిళలకు సంబంధించినటువంటి వీడియోస్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి, మేము వాటిని రిమూవ్ చేయాలి, మాకు అది ఇప్పుడు వెంటనే క్లియర్ చేయాల్సిన ఇష్యూ, అది పెద్ద సెన్సిటివ్ ఇష్యూ అది అని చెప్పేసి పోలీసు వాళ్ళు, అంటే మానవ మాతృలు ఇంకో మానవ మాతృనే అడగాల్సి వస్తుంది. కానీ దైవ సన్నిధిలోకి వెళ్ళి కానీ, అయోధ్య శ్రీరామ మందిరంలోకి వెళ్ళి కానీ, ప్రయాగరాజ్లో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలకు వెళ్ళి కానీ అక్కడి దేవుళ్ళను పోలీసులు అభ్యర్థించట్లేదు, అక్కడి దేవుళ్ళను పోలీసులు మోకరిల్లి అడగట్లేదు. కాబట్టి మనుషులకు సమస్యలు వస్తే క్లియర్ చేయాల్సింది కూడా మనుషులే. ఒక వ్యవస్థలో బ్రతుకుతున్నప్పుడు ఆ వ్యవస్థలో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి మనం బయటపడాలంటే వ్యవస్థీకృతమైనటువంటి ఏవైతే విధి విధానాలు ఉన్నాయో అవే మనని కాపాడుతాయి తప్పిస్తే మీరు, అంటే పాలకులు ఎవరైతే ఉన్నారో, మతతత్వ రాజకీయాల్ని చేస్తున్నటువంటి ఫాసిస్టు ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ప్రజల్ని దేవుడి వైపుకు తప్పుదోవ పట్టిస్తున్నారు తప్పిస్తే ప్రజలకి ఏమాత్రమైనా మంచి చేద్దామనేటటువంటి ఉద్దేశం ఈ ఘటనల్లో మాత్రం ఏమాత్రము యోగి ప్రభుత్వం తీసుకుంటుంది అని అనిపించడం లేదు. హిందువులందరూ చాలా ఎమోషనల్గా మీరందరూ ఇక్కడ కేంద్రీకృతం ఉన్నారు. ఒక్కసారిగా మీ కళ్ళకి రాజకీయ నాయకులు కప్పినటువంటి మతము అనేటటువంటి ఒక ముసుగును తీసి చూడండి. అప్పుడు కానీ మీకు వాస్తవాలు ఏంటి అన్నవి అర్థం కావు. అప్పటి వరకు మీరు ఎవరైతే నిజాలు చెప్తా ఉన్నారో, హేతువాదులు కావచ్చు, నాస్తికులే కావచ్చు, లేదంటే సైన్స్ని నమ్ముకున్నటువంటి స్టూడెంట్స్ కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ ఏవైతే నిజాలు చెప్తారో వాటిని మీరు నమ్మే పరిస్థితిలో లేరు. పైనుండి ఇది ఒక ముస్లింల కుట్ర అని చెప్పేసో, లేకపోతే ఇది కమ్యూనిస్టుల కుట్ర అని చెప్పేసో మీరు నమ్ముతారు, మీరు దాన్నే స్ప్రెడ్ చేస్తారు. వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేటటువంటి ఫార్వర్డ్ మెసేజ్ల కంటే కూడా ఇట్లాంటి వార్తల్ని మీరు నమ్మాల్సిన అవసరం ఉంది, కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. వీటి మీద, లేదంటే మేం చెప్తున్నటువంటి మాటల మీద మీకు నమ్మకం లేకపోతే దయచేసి ఇట్లాంటి వార్తలన్నింటినీ మీరు గూగుల్ స్కాన్ చేయండి, వివిధ వెబ్సైట్లని నమ్మండి, ఆశ్రయించండి. నేషన్ వైడ్గా కొన్ని అతి తక్కువ వెబ్సైట్లు ఈరోజు నిజాన్ని రాస్తూ ఉన్నాయి. అట్లాంటి వెబ్సైట్లని కానివ్వండి, లేకపోతే అట్లాంటి న్యూస్ ఆర్టికల్స్ని మీరు వెళ్ళండి, అట్లాంటి జర్నల్స్ని చదివే ప్రయత్నం చేయండి. ప్రతిదానికి సైంటిఫిక్గా ఏ కోణం ఉంది అనే ఆలోచనను మీరు తెచ్చుకోండి. అప్పుడు కానీ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో అందులో మీరు బలవ్వకుండా మీరు సురక్షితంగా ఉండగలుగుతారు.